సో ప్రాబ్లం నెంబర్ 10 చాలా చిన్న లెక్కలు అందుకే స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ఓకేనా? ఫైండ్ ఏ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ ద పాయింట్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ 3,6 అండ్ -3,4. సేమ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 4. మనం ఈ ఎక్సర్సైజ్కి ముందు ఎగ్జాంపుల్స్ 4 నేర్చుకున్నాం. అందులో ఎగ్జాంపుల్ 4 ఇదే క్వశ్చన్. ఓకేనా? సో క్వశ్చన్లో అంకెలు మార్చాడు కానీ ప్రాసెస్ అదే. ఓకేనా? సో సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్ అని రాసి గివెన్ పాయింట్స్ ఏ ఆఫ్ దీన్ని పి అనుకుంటా. పి ఆఫ్ 3,6 క్యూ ఆఫ్ -3,4 లెట్ పీక్యూకి మధ్యలో నేనేం తీసుకుంటున్నానంటే పీక్యూ ఉంది కదా, మధ్యలో ఎం తీసుకుంటున్నాను. లెట్ ఎం ఆఫ్ ఎక్స్ కామా వై ఇది XY అడిగాడు. పాయింట్ ఎక్స్ కామా వై. నేను పాయింట్ ఎక్స్ కామా వైని ఎం అనుకున్నా. ఓకేనా? లేదు సార్ నేను ముందు కొంచెం ఇబ్బంది పడతాను సార్, అలా వేరే ఇవ్వకండి సార్ అంటే ఇక్కడ లెటర్ రాయండి. లెట్ గివెన్ పాయింట్స్ P ఆఫ్ 3,4 Q ఆఫ్ P ఆఫ్ సరిపోతుంది అంతే. లెట్ ముందు పెట్టేస్తే 3 పాయింట్స్ వరుస రాసేసుకోవచ్చు. ఇప్పుడు వాడు మనకు ప్రాబ్లంలో ఏమన్నాడు? బై ద ప్రాబ్లం లెక్క ప్రకారం ఏమన్నాడు నాన్న? ఈ రెండిట్లకి ఎమ్ మధ్యలో ఉందంట. ఇదిగోండి ఇలా, ఇది P ఇది Q అయితే మధ్యలో ఎమ్ ఉంది, ఈక్విడిస్టెంట్లో ఉంది, సమాన దూరంలో ఉంది రెండిట్లకి కూడా. అంటే దీని నుంచి ఇది ఎక్కడికి ఎంత దూరమో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం. ఓకేనా? సో కాబట్టి బై ద ప్రాబ్లం పిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూఎం అవుతుంది. అంతేనా? పి నుంచి ఎమ్ ఎంత దూరమో క్యూ నుంచి ఎమ్కి కూడా అంతే దూరం. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పిఎం ఈజ్ ఈక్వల్ టు క్యూఎం కదా, మరలా ఇక్కడ రాసుకున్న డిస్టెన్స్ ఫార్ములా అయ్యాను నాన్న. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో క్యూఎంకి అయ్యాను నాన్న రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకేనా? 2 పాయింట్స్ కూడా వేసేసా. ఇప్పుడు పిఎం ఇదిగోండి, ఎం అంటే ఎక్స్ కామా వై, పి అంటే 3,6 కాబట్టి x మైనస్ 3 y మైనస్ 6, x2 మైనస్ x1 y2 మైనస్ y1 కదా. సో అదే రాస్తున్నాను. రూట్ ఆఫ్ x2 అంటే x, x1 అంటే 3 హోల్ స్క్వేర్, y2 అంటే y, y1 అంటే 6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఇట్రండి క్యూఎం చూడండి. క్యూ అంటే -3 4, ఇదేమో ఎక్స్ కామా వై అంటే x మైనస్ ఆఫ్ -3 y మైనస్ 4 అంతేనా? సో అవి కూడా వేస్తున్నాను. x2 అంటే x మైనస్ x1 అంటే -3 హోల్ స్క్వేర్, y2 అంటే y, y1 అంటే 4 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇదిగోండి -3 4 అన్నాడు కాబట్టి. ఓకేనా నాన్న? చూడండి ఇప్పుడు రూట్ ఆఫ్ x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఏంటన్నా ప్లస్ కదా, కాబట్టి ఇది ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది, ఇదేమో y మైనస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో రెండు వైపులో కూడా రూట్ ఉంది. రూట్ పోవాలంటే ఏం చేస్తాం? రెండు వైపులా స్క్వేర్ చేస్తాం అంతేనా? సో స్క్వేర్ చేసేద్దాం నాన్న. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, రెండు వైపులా స్క్వేర్ చేయగా. సో స్క్వేర్ చేస్తే ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ స్క్వేర్ ఎందుకు? రెండు వైపులా స్క్వేర్ చేస్తున్నాం కదా. సో ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అనా, ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అనా. సో రూట్లు క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు లోపల ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్. సో రూట్లు పోగా ఇవి మిగిలాయి. ఓకేనా?
ఇవన్నీ కూడా ఏ మైనస్ బి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉన్నాయి. సో అలాగే రాసిద్దాం. ఇది ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్, మైనస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3. ఇదిగోండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ ఏ ప్లేస్లో ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్, బి అంటే 3 స్క్వేర్, మైనస్ 2ab కదా 2, ఏ అంటే ఎక్స్, బి అంటే 3. ఓకేనా, అయిపోయి ప్లస్ ఇది చూడండి ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్, బి స్క్వేర్ అంటే 6 స్క్వేర్, 2ab అంటే 2 ఇంటూ వై ఇంటూ 6. ఓకేనా, సో ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇటువైపు రండి, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది నాన్న. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్, ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3, ప్లస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ నాన్న. ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్, బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్, 2ab అంటే 2 ఇంటూ వై ఇంటూ 4 నాన్న. ఓకేనా, సో ప్రతిదీ కూడా ఫార్ములా ప్రకారం వేసేసాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే ఎంత నాన్న 9, మైనస్ 2x ఇంటూ 3 6x, ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36, మైనస్ 2 6 12 ఇంటూ వై 12y. ఇప్పుడు ఇటు కొట్టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, ప్లస్ 2x ఇంటూ 3 6x, ప్లస్ వై స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16, మైనస్ 2 4 8 ఇంటూ వై 8y. సో రెండు వైపులో కూడా మనం యాజ్ టీజ్గా వాటి వాల్యూస్ వేసేసాం. ఇప్పుడు ఏవైనా క్యాన్సిల్ అవుతాయేమో చూద్దాం. రెండు వైపులో ఒకేలాగా ఉన్నవి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, క్యాన్సిల్. ఇక్కడ వై స్క్వేర్ ఉంది, ఇక్కడ వై స్క్వేర్ ఉంది, క్యాన్సిల్. ఇక్కడ ఓ +9 ఉంది, ఇక్కడ ఓ +9 ఉంది, క్యాన్సిల్. ఇక్కడ మైనస్ 6x ఉంది, ఇక్కడ ప్లస్ 6x ఉంది, క్యాన్సిల్ చేయకూడదు. రెండు ఒకే సింబల్ అయితే క్యాన్సిల్ చేయాలి. ఎందుకు, రెండు ఒకటే అయితే ఈక్వల్ దేవతలకు వస్తే ఒకదానికి గుర్తు మారుతుంది, ఒక దాంట్లో ఒకటి పోతాయి. సో రెండు వేరు వేరు సింబల్స్ ఉంటే క్యాన్సిల్ చేయకూడదు. ఇక్కడేమో 36 ఉంది, ఇక్కడ ఎక్కడ 36 లేదు. ఇక్కడ 12y ఉంది, ఇక్కడ 8y ఉంది. మిగతావి ఇంకేం క్యాన్సిల్ అవ్వవు కాబట్టి మిగిలినవి రాసేద్దాం. మిగిలినవి రాసేద్దాం. సో చూడండి, మైనస్ 6x ప్లస్ 36 మైనస్ 12y. ఇది ఇటువైపు మిగిలింది. అటువైపు 6x ప్లస్ 16 మైనస్ 8y. ఓకేనా, ఇవన్నీ అటువైపు పట్టుకెళ్ళిపోండి. అటువైపు ఏముంది 6x ప్లస్ 16 మైనస్ 8y ఉంది. ఇది అటువైపు వెళ్ళిపోతే మైనస్ 6x ప్లస్ 6x, ఈ మైనస్ 36 అటువైపు ప్లస్ 36 అటువైపు వెళ్తే మైనస్ 36, మైనస్ 12y అటు వెళ్ళిపోతే ప్లస్ 12y అవుతుంది. ఓకేనా, ఇవి అటువైపు పట్టుకెళ్ళాను. ఇటు ఎక్కడి నుంచి రాశానని అవి ఇటు తేలేదు, అవి అటే ఉన్నాయి, ఇవి అటువైపు తీసుకెళ్ళా. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. అయిపోయింది క్వశ్చన్. నన్ను చూడండి, 6x కలిపితే 12x, మైనస్ 8y ప్లస్ 12y, 12y నుంచి 8y తీస్తే ప్లస్ 4y. ఇక్కడేమో 16 ఉంది, ఇక్కడేమో మైనస్ 36 ఉంది. మైనస్ 36లో 16 పోతే మైనస్ 20 నాన్న ఈజ్ ఈక్వల్ టు 0. నాన్న చూడండి, 4 3 జా 12, 4 1 జా 4, 4 5 జా 20. అన్నీ 4తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి 4తో డివైడ్ చేస్తే ఇది 3x, ఇది y, ఇది -5 ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా, సో ఈ -5ను అటు పట్టుకెళ్ళిపోన్నాను. ఏమవుతుంది, 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకేనా, ఇదే మనకు కావలసినటువంటి రిలేషన్. అంతే, 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా, సో ఏం రాస్తారంటే therefore the relation of x comma y, the relation of x comma y is 3x plus y is equal to 5. ఇదే ఎక్స్కి వైకి మధ్యన ఉన్నటువంటి రిలేషన్. ఓకేనా, సో దీంతో మనం ఈ 7th చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది 7.2. ఆ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేసే ముందు ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిని బాగా నేర్చుకుంటే ఎక్సర్సైజ్ ఈజీ అయిపోతుంది. ఓకేనా.